మెదక్ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల వద్ద ఉన్నాం. పోలింగ్కి వచ్చిన పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నాం. సంగారెడ్డి సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పోలింగ్ కోసం వచ్చిన ప్రజలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 44 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం దీనికోసం 1124 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికోసం 2124 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా పార్లమెంటు సంబంధించి పటాన్ చెరువుకు సంబంధించి 4,20,000 మంది పైచిలుకు ఓటర్లు ఉన్నారు. దానికి సంబంధించి పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో 411 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగానే మెదక్ పార్లమెంటు పరిధిలో 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సంబంధించి ఈవీఎంలు మొరాయిస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా దుబ్బాక కానీ సిద్దిపేటకు సంబంధించి కానీ, అదేవిధంగా సదాశివపేటలో ఒక ప్రాంతంలో, సంగారెడ్డికి సంబంధించి ఒక ప్రాంతంలో, తెల్లాపూర్ ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డికి ఓటేసేందుకు వెళ్ళిన పోలింగ్ బూత్లో కూడా ఈవీఎం మొరాయించే పరిస్థితి ఉంది. తాను కుటుంబంతో కలిసి కొంచెంసేపు వెయిట్ చేసే పరిస్థితి ఉంది. 9 గంటల సమయానికి మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం మెదక్ పార్లమెంటు పరిధిలో 12% పోలింగ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టెంట్లు కానీ, అదేవిధంగా వచ్చే ఓటర్లకు ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం, అదేవిధంగా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం మెదక్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి 18,28,209 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో మహిళలు 9,16,876 మంది, పురుషులు 8,95,777 మంది ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి విధుల్లో 9,724 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. దానికి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు దానికి సంబంధించి టెక్నికల్ టీం కూడా సపోర్టివ్గా ఉంటూ ఉన్నారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా, లేకుంటే వీవీప్యాట్లకు సంబంధించి ఇతరత్ర సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించేందుకు ముందస్తుగానే వాళ్ళకు టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు, స్వేచ్ఛాయుత వాతావరణంలో సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 9,724 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్నికల బరిలో మొత్తం మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇవాళ భవితవ్యం ఈరోజు ఈ ఓటర్ల రూపంలో తెలియబోతూ ఉంది. ముఖ్యంగా ఓటింగ్కి వచ్చే సందర్భంగా మన ఎన్నికల సంఘానికి సంబంధించి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము పోలింగ్ స్లిప్తో పాటు ఏదైతే ఇస్తారో దాంతోపాటు ఎన్నికల సంఘం చెప్పిన ఏ గుర్తింపు కార్డు ఉన్నా కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు అన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం క్యూ లైన్స్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం. మొత్తానికి కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినా కూడా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం 9 గంటల కంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ ప్రకారము 13% వరకు అయినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ పోలింగ్ శాతం గంటకు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 3 అసెంబ్లీ స్థానాలు, మెదక్ జిల్లాకు సంబంధించి 2 అసెంబ్లీ స్థానాలు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 2 అసెంబ్లీ స్థానాలు, మొత్తం 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతూ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఓటర్లు ఇప్పుడే ఆ పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం 9 గంటలకు దాటిన తర్వాత ఓటర్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ కోసం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పల్లె ప్రాంతాల్లో కూడా ఓటింగ్కు ఉదయం జరిగే అవకాశం ఉంది అనే నేపథ్యంలో దానికి సంబంధించి ఉదయం పూటనే ఎక్కువగా ఓటర్లు కనిపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎండల ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నట్లు ఓటర్లు కూడా
పోలింగ్ కేంద్రాలకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, మెదక్ జిల్లా.